హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఈ డిఎస్సి కాకుండా మరో డిఎస్సి వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం గారు అయితే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వివిధ దినపత్రికలు కూడా షేర్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుత డిఎస్సి ముగిసిన తర్వాత మరొకటి నిర్వహిస్తామని, 5,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలాగే ఏటా 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరుపుతామని, వాటికి సంబంధించి జూన్, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేయడం జరిగింది. ఇక దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఖాళీల లెక్కకు సంబంధించి ఒకసారి క్లియర్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇటీవల 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులకు లభించాయి. అందులో 10,449 మంది భాషా పండితులు. పీఈటీలకు పదోన్నతులు కల్పించిన పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడవు. అంటే మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. ప్రస్తుతం 1,739 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి లేరు. వాటిని జీరో స్కూళ్ళుగా పిలుస్తారు. వాటిలో దాదాపు 2,000 మంది టీచర్లు ఉంటారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులు ఉంటారు. 6-7 తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమిక ఉన్నత పాఠశాలలు యూపీఎస్ సంబంధించి 600 ఉన్నాయి. వాటిలో 2,000 నుంచి 2,400 మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఆ మొత్తం 4,400 నుంచి 4,800 వరకు అవుతాయి. వాటిని మినహాయింపు ఇస్తే చివరకు 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు అయితే తెలుపుతాయి. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200 నుంచి 300 మంది టీచర్లు పదవి విరమణ పొందుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల మొత్తం సంఖ్య 1,25,058 ఉండగా పనిచేస్తున్న వారు 1,03,000 మంది ఉన్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే డిఎస్సి ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు రానున్నట్లు కూడా తెలుస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక త్వరలోనే మరొక డిఎస్సి వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక ఇదైతే డిఎస్సి అభ్యర్థులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ ఇక దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఎప్పుడు వస్తాయో మాత్రం మనకైతే అంత క్లియర్గా తెలియదండి. ఇక ఎనీవే ఎల్లుండి జరగబోయే డిఎస్సి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ రాస్తున్నారో ఎగ్జామ్కి వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.